పరమతండ్రి అయిన దేవా యేసుక్రీస్తు ప్రభువా, మా రక్షక, ఈ రాత్రి మీరు మా అందరితో మాట్లాడుతూ ఉండగా వినగల చెవి, గ్రహించగల మనస్సు, అనుసరించి నడుచుకోగలిగిన జీవితం మాలో ప్రతి ఒక్కరికి మీరే అనుగ్రహించమని ప్రభువులో ప్రియ రక్షకుడైన యేసు నామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ తన 2వ లేఖలో 11వ అధ్యాయం అంతా కూడా ఆయన అనుభవాల గురించి రాస్తూ ఉంటాడు. అయితే మొదటి 5 వచనాల వాక్య భాగంలో మనం గమనించినట్లయితే మొదటి వచనంలోనే ఒక మాట మొదలు పెట్టాడు. చూడండి, కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను ఏమన్నాడు? మీరు మరి ఈ రాత్రి మీరు సహించాలి. వామ్మ అన్న తెచ్చినట్టే మాట్లాడిండు, అన్న గుట్టినట్టే మాట్లాడిండు, అన్న గద్దించినట్టే మాట్లాడిండు అని మీరు బాధపడితే, అందుకే అధ్యాయం మొదలు పెట్టినప్పుడే ఫస్ట్ లైన్లోనే ఒక డిక్లరేషన్ ఇచ్చేది, ఇక మీరు నన్ను భరించాలా తప్పదు అని, ఇక మీరు నన్ను సహించాలి తప్పదు. ఆయన అనుభవంతో కూడిన హెచ్చరికలు చేయబోతున్నాడు. ఆయన పుట్టి హెచ్చరికలు కాదు, కొద్దిమంది పాటించని కానీ ప్రకటిస్తారు. పౌలు అలాంటి వాడు కాదు. తన అనుభవంలో పాటిస్తూ, తన అనుభవంలో ఎదుర్కొంటూ సంఘాన్ని బలపరిచిన వాడు. అందుకే ఆయన అపోస్తలుడని పిలువబడ్డాడు. ఆమె చెప్పడం చాలా సులువు అండి, నీతులు ఎవడనే చెప్తారు, కానీ పాటించడం చాలా కష్టం. ఏం డాక్టర్ అంతేగా, షుగర్ ఉంది, స్వీట్ తినొద్దురా, కూర్చొట్ట రాలిస్తాం, ఒక్క కప్పు చక్కెర లేకుండా తాగి చూడు ఎట్లుంటుందో తెలుస్తుంది, తాగేవాడికి తెలుస్తుంది అది ఎంత భయంకరమో. కాబట్టి నీతులు అందరము చెప్పగలం, కానీ పాటించుట బహు కష్టం. అపోస్తలుడైన పౌలు గారు ఆయన అనుభవాలను మనకు తెలియజేస్తూ, అందుకే నా మాటలు కొద్దిగా అవివేకంగా ఉంటాయేమో, మరి ఇంత కఠినమైన బోధ, మరి ఇంత స్ట్రిక్ట్గా ఉండాలా క్రైస్తవ్యంలో అన్నట్టుంటాయేమో, కానీ మీరు నన్ను సహింపవలని కోరుచున్నాను అని ఏమంటున్నాడు? మళ్ళా మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను అంటే మనలో ఎవరు నశించకూడదు అని పౌలు గారు ఒక ప్రత్యేకమైన ఆశ ఆయనకున్నది. కాబట్టి సంఘాలను సరిచేస్తున్నాడు, మాటి మాటికి సంఘాలను హెచ్చరిస్తూ సరిచేస్తూ ఉన్నాడు. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా, చదవండి, ప్రధానముగా సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులు చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో సువార్త చేశాడు, పరిచర్య చేశాడు, ఒక వ్యక్తిని సంరక్షించాడు. భార్య రక్షణ పొందింది, భార్య ప్రార్థన ద్వారా ఒక దినాన భర్త కూడా రక్షణ పొందాడు. భార్య భర్తలు రక్షించబడడం ద్వారా చిన్నపిల్లల నుండి వాళ్ళు చిన్ననాటి నుండే యేసయ్య మాటలు వినడం నేర్చుకున్నారు. ఇంత జాగ్రత్తగా ప్రభు యొక్క పరిచర్యను ఆయన చేస్తూ ఉంటే అవ్వను ఏ రీతిగా సర్పం మోసం చేసిందో ఆ రీతిగా ఎక్కడ ఈ లోక పరిస్థితిలో, లోక ఆచారాలు, లోకములోని విధి విధానాలు మిమ్మల్ని మోసం చేస్తాయో, సడన్ గా మీరు ఎక్కడ భక్తిలో నుంచి పడిపోతారో అని నేను భయపడుతున్నాను అంటున్నాను. చూసారా, ఆయనకేం పోయిందండి? నువ్వు పడిపోతే ఆయనకేమొస్తుంది? వాళ్ళు నిలబడితే ఆయనకేమొస్తుంది? పౌరుకి ఏమన్నా వస్తుందా? నువ్వు రక్షణ పొందితే పౌలు గారికి ఏమొచ్చింది? లేదా నువ్వు ఇంకేమైనా జరిగితే పోతే నువ్వు పరలోకానికి పోతావు, లేదా నరకానికి పోతావు. బట్ వాట్ హ్యాపెన్ టు హిమ్? నీకోసం ఉపవాసం ఉండడం ఏంది, కన్నీరు కార్చడం ఏంది, నీకోసం ప్రార్థన చేయడం ఏంది? నువ్వు నీకోసం చేసుకుంటున్నావు, కానీ పౌలు ఆయన కూడా నీకోసం చేస్తున్నాడు. ఆయన కోసం చేసుకోవట్లే,
అందుకే ఆయన అపోస్తలుడు అయ్యారు. హల్లెలూయా. అందుకే చూడండి ప్రియులారా, నన్ను సహించాలి అని మొదలుపెట్టిన పౌలు మీరెక్కడ తప్పిల్లుతారో అని నేను భయపడుతున్నాను. 4వ వచనంలో వివరిస్తాడు, ఏలైనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసు ప్రకటించినను, లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్త మీరు అంగీకరించినను, మీరు వారిని గూర్చి సహించుట. చూసారా, ఈ రోజుల్లో ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరు ప్రకటించడానికి ముందుకు వస్తున్నారు. సేవానుభవం లేదు, ఒక తర్ఫీదు లేదు, ఒక సరి అయిన విధి విధానము లేదు. 4 మాటలు చెప్పొస్తే కథం, వెంటనే ఇక అందరూ బోధకులే. ఎవరొచ్చి ఏ తప్పు మార్గం బోధిస్తారు? మేము చెప్పని మరొక క్రీస్తుని చెప్తారేమో, మేము చెప్పని మరొక సువార్త మీరు చెప్తారేమో. అరే ఇది బాగుంది కదా, మా అయ్యగారు చెప్పలేదు, మా అయ్యగారి కంటే ఈయనకు బాగా తెలుసు అని వెంటనే మార్గము తప్పి పోదురేమో. ఆయన అందుకే భయపడుతున్నాను పౌలు గారు కదా. నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తుల కంటే లేచ మాత్రమును తక్కువ వాడను కాదని తలంచుకొనుచున్నాను. ఎందుకంటే ఆ రీతిగా సంఘము గురించి ఆయన చింతిస్తూ ఉన్నాడు. దీని యొక్క టైటిల్లోనే మొట్టమొదటి భాగంలోనే అదే మాట 28వ వచనంలో ఉంటుంది. చూడండి, 28వ వచనంలో ఒక మాట అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు, ఇవియుగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఆమేన్. ఈ భారం మనకున్నదా? సంఘములను గురించి చింత, లోక చింత కాదు, ఏమి తిందుమా అనే చింత కాదు, ఎలా బతుకుదుమా అనే చింత కాదు. ఎక్కడైనా బతుకు. గచ్చి కురుపులతో బతికిన యోబు 2 రెట్లు దీవించబడ్డాడు. హల్లెలూయా. కాబట్టి నీ వ్యాధులకు భయపడబాకు. బి ఎ సిక్ మ్యాన్, దట్ ఇస్ ఎ బ్లెస్సింగ్ ఫర్ us. నీ జబ్బు, నీ వ్యాధి, నీ కరువు, నీ కష్టము, నీ రోగము, నీ ప్రతి పరిస్థితి నీకు ఆశీర్వాదమే. ఎందుకంటే నీవు క్రీస్తుని కలిగి ఉన్నావు. హల్లెలూయా. లోక పరిస్థితుల కోసం కాదు, ఏం కట్టుకుంటానా, ఎక్కడ స్థలం కొనుక్కుంటానా, ఎక్కడ బిల్డింగ్ కట్టుకుంటానా, అది కాదు చింత. ఏ చింత? మనం అందరం అక్కడ పోవాలి. ఏమో ఏడ మిస్ అవుతాడు, ఈ ఆదివారం ఈయన రాలేదే ఇక్కడ, అబ్బా ఏడ మిస్ అయిందా చింత. పౌలు గారు చింతపడుతున్నాడు, ఈ సండే ఆరాధనకు రాలేదే ఈయన, ఇటు మిస్ అయ్యాడు. తెల్లారి స్టేటస్ కనపడుతుంది ఎక్కడో, హోలీ పండుగ ఆడడానికి పోయి. ఎంత ప్రమాదం కదా. లోకములో కలిసావు, లోక మర్యాదలు పాటిస్తున్నావు. నీవు లోకమును సంతోషపరిచినట్లయితే నీ దేవుని దుఃఖపరిచిన వాడివే. నీ దేవుని దుఃఖపరిచేవాడిగా నువ్వు ఉంటే పరలోకం చేరగలవా? కాబట్టి లోకం దుఃఖపడాలి. వీడు వేసుగాడరా, వీడు మనతో కలవడు. లోకం ఏమన్నా నిన్ను బట్టి వేస్తుగాడు అనాలి, పనికిరాను అనాలి, వీడు మనతో కుదడరా అనాలి. నీకు లోకానికి ఎట్లుండాలి చెప్పాలి? ఎట్లుండాలి? విరోధం. లోకం నీతో స్నేహిస్తుందంటే, లోకం నీతో కంఫర్ట్ గా ఉందంటే, లోకస్తులు నీతో హ్యాపీగా ఉన్నారంటే యు ఆర్ ఇన్ డేంజర్. నీ జీవితం ప్రమాదంలో ఉందని అర్థం. లోకస్తుని సంతోషపెట్టి దేవుని నువ్వు సంతోషపెట్టలేవు. దేవుని సంతోషపెట్టువాడు లోకస్తులతో కలవలేడు. ఇట్స్ ఇంపాసిబుల్. లోకంలో కలిసేవనుకో పౌలు గారు అదే నీ సంఘ కాపరి, నీ ఆత్మల రక్షకుడు చింతించే పరిస్థితిలోకి వస్తాడు. కాబట్టి 23వ వచనంలో కూడా ఏమంటాడు చూడండి, ఆయన ఏమంటున్నాడు, మరి విశేషముగా నేను ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు శిరస్సాలలో ఉంటుంది. పౌలు గారు ఎందుకంత చింతపడుతున్నారంటే, ఈ ఆత్మను రక్షించడానికి ఆయన ఎలాంటి శ్రమల గుండా వెళ్ళాడనేది ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు. చూడండి పిల్లారా, ఈ శ్రమల గుండా ఆయన వెళ్ళాడనేది జాగ్రత్తగా చూడండి. 23వ వచనంలో అనేక పర్యాయములు
నేను చెరసాలలో వేయబడ్డాను. సువార్త ప్రకటించడానికి చేశారు, ఏదో చెడ్డ పని చేసినందుకు కాదు. పౌలు గారు ఎందుకు చేశారండి చెరసాలలో? సువార్త ప్రకటించినందుకు కదా. అపోస్తుల కార్యంలో ఉన్నది 16వ అధ్యాయం 24వ వచనంలో, అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బోండము. అవునా? పౌలు శీలలు సువార్త చేస్తాను కానీ ఎట్లా బిగించారు చూడండి. కాళ్ళకు చేతులకు అట్లా వేస్తే చీమ కుట్టినా దోమ కుట్టినా అదే నీకేమన్నా ఆలౌట్ పెట్టిందా? ఏ చిరుము అనుకున్నావా? చెరసాలది ఎంత మురికిగా ఉంటుంది. అంత భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేశారంటే పౌలు శీలను అట్లా పెడితే ఏం చేశారు? పాటలతో ప్రార్థించగా చెరసాల. అవునా? హల్లెలూయా! యేసయ్యకే మహిమ కలుగును గాక. ప్రభువు కోసం సువార్త ప్రకటించు. చెరసాలకు భయపడి సువార్త ఆపేస్తే ఇంతమంది రక్షించబడే వాళ్ళ? సిగ్గుపడకుండా సాధు గారు సంజీవరామయ్య గారు ఈరోజు నేటి దినములో మనము కూడా గ్రామాలకు తిరిగి సువార్త ప్రకటించేది. అందుకే చెరసాలకు కూడా భయపడకుండా ముందుకు సాగారు. నెక్స్ట్ మళ్ళీ అదే వచనంలో ముందుకు చదివితే అపరిమితముగా దెబ్బలు తింటిని అంటాడు 23వ వచనంలోనే కదా. ఏమనుందండి? అపరిమితముగా దెబ్బలు తిన్నాడంట. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 19వ వచనంలో ఆ సంఘటన రాయబడి ఉంటుంది. పుతోను అనే ఒక దయ్యము పట్టిన ఒక చిన్నది రోజు పౌలు శీలను సువార్త ప్రకటించడానికి ఆ దారి గుండా పోతా ఉంటే ఏమని కేకలేసేదట? ఆ దయ్యం పట్టిన చిన్నది సర్వోన్నతుడైన దేవుని దాసులు. హల్లెలూయా! దయ్యాలు గుర్తుపడుతున్నాయి. ఆమేన్. దయ్యాలు ఆ సేవకులు ఏమని గుర్తుపడుతున్నాయి? సర్వోన్నతుడైన దేవుని దాసులు. ఇక ఒకరోజు పౌలు గారు విసిగిపోయారు, ఈ చిన్నదాన్ని దయ్యం నుంచి విడిపిద్దాం. ఎందుకంటే ఆ దయ్యంతో వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. పుతోను అనే దయ్యం బట్టి బాధపడుతుంటే పుతోను అనే దయ్యాన్ని గద్దించి విడుదల పంపిస్తారు. ఎప్పుడైతే స్వస్థత పొందుతుందో దాని యజమానికి లాభ సాధన పోయింది, ఇన్కమ్ పోయింది, వచ్చే పైసలు పోయింది. కాబట్టి ఇప్పుడు ఏం చేశారు? వాళ్ళు పౌలు శీలని బట్టి దెబ్బలు కొట్టారు. ఉందా లేదా అక్కడ? 19వ వచనంలో ఏమనుంది? పట్టుకొని అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి 23వ వచనంలో వారి దెబ్బలు కొట్టి చెరసాల్లో వేసరి అన్నది కదండి. ఉందా? వారిని దెబ్బలు కొట్టి. కాబట్టి ప్రియులారా, క్రీస్తు పరిచర్య కోసం చెరసాల్లో వేయబడ్డాడు, దెబ్బలు తిన్నాడు. తర్వాత వచనంలో ఉంటుంది, కంటిన్యూ చేయండి 23. అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని. కేవలం చెరసాల దెబ్బలే కాదండి, చాలా సార్లు పెద్ద పెద్ద ప్రమాదాలు జరిపాయి. ఇదే అధ్యాయం 11లోనే 32వ వచనంలో చూడండి. దమస్కులో అరితే అను రాజు కింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరి కావలి ఉంచి దమస్కీల పట్టణమును భద్రము చేశాను. అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతిలో నుండి చూసానా. అరితే అనే రాజు కింద, రాజుకేం బాధ లేదు, ఆయన చేసే సువార్త. కానీ ఎవరికి వచ్చింది కష్టం? ఆ రాజు కింద ఉన్న ఒక అధికారికి పౌలు చేసే సువార్త ఆయనకు నచ్చలే. పౌలును ఏదో ఒక రకంగా పట్టి చెరసాల్లో పెట్టేయాలి, ఈయన సువార్త చేయకుండా చేయాలి అని అంటే అక్కడున్న మరి కొద్దిమంది పౌలును ప్రేమించిన వాళ్ళు పౌలును ఏం చేశారు? భద్రంగా ఒక ఇంట్లో దాచి రహస్యంగా ఆ కిటికీ గుండా ఒక బుట్టలో పెట్టి చిన్నగా వేరే ప్రాంతంలోకి ఆయనను తరలించారు. ఆ రీతిగా తరలించబడ్డారు. అనేక మార్లు ప్రాణాపాయ పరిస్థితిలో ఆయన దాటాడు. ఇవన్నీ దేనికోసం అండి? ఆయన స్వలాభం కోసమా? సొంత అర్చన కోసమా? పౌలు గారు చేసిన ఈ పనులన్నీ దేనికోసం చెప్పండి? కేవలము సంఘాల కోసము, ఆత్మల సంపాదన కోసము. మళ్ళా 23వ వచనం కంటిన్యూ చేయండి. 24 యూదుల చేత
5 మారులు, 1 తక్కువ 40 అంటే 39 కొరడా దెబ్బలు. యేసయ్య అలా 39 కొరడా దెబ్బలు తిన్నాడు. ఒకసారి యేసయ్య గుర్తిందట. ఎన్నిసార్లు అయిందట ఆ ఎపిసోడ్? ఎన్నిసార్లు అంటే 5 మారులు. 24వ వచనంలో ఎంత క్లియర్ ఉంది కదా, 5 సార్లు. అది ఎంత బాధ అండి. ఆ వీపు ఎట్లయిపోయి ఉంటుంది. ఒకసారి కొరడా దెబ్బలు తింటేనే అది మానడానికి 6 నెలలు పడుతుంది. మళ్ళా కొత్త చర్మం వచ్చి వీపంతా కూడా మళ్ళా మాని ఆ గాయ ఒక 6 నెలలు మానిందా లేదా అనుకునేలోగా మళ్ళా రెండో రోజు ఇంకో ఊర్లో, ఒకసారి ఎంపీసీలో, ఒకసారి గలతీలో, ఒకసారి మరొక ఊరిలో, అంత్యోకయలో, ఎన్నో గ్రామాల్లో మిషనరీ యాత్రలు చేశాడు, సువార్త ప్రకటించాడు. 5 సార్లు 39 కొరడా దెబ్బలు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు పిల్ల, మొత్తం 39 కాదు, 39 ఇంటూ 5. అన్ని సార్లు ఆయన క్రీస్తు కోసం. మనం చెప్పుకుంటా ఉంటాం, చాలా కష్టపడుతున్నామండి. యేసయ్య నమ్ముకున్న తర్వాత మా కులపోలు రానియట్లే. వీడికి వచ్చిన కష్టం ఏంటంటే ఇప్పుడు కులపోలు ఇదే కష్టం. ఈ పెద్ద వేరే కష్టాలు ఏం లేవు. కులపోలు రానియకపోతే ఊర్లే కులాన్ని. కులం రక్షిస్తుందా? నేను రక్షిస్తుందా? మతం రక్షిస్తుందా? రక్షించదు. కులం రక్షించదు, మతం రక్షించదు. 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు ఇంటిని అంటూ ఉన్నాడు. తర్వాత 25వ వచనంలో చూడండి, బెత్తములతో కొట్టారట. ఏం బెత్తాలంటే స్కూల్ పిల్లల్ని కొట్టే బెత్తాలు అనుకున్నావా? ఎంతుంటాయి ఆడ కొట్టే బెత్తాలు? హంటర్స్ అంటాం వాటి. ఆ బెత్తాలకు ఇంగ్లీష్ పేరు హంటర్స్. ఉడుగాటి ఇట్లుండి తోలు దాంతో చేయబడి లోన రాడ్ ఉంటుంది. ఆ రాడు చుట్టూ తోలు కట్టి ఉంటుంది. దెబ్బ పడ్డదంటే వీపు మీద ఘాటు వస్తుంది, భయంకరమైన ఘాటు. అంటే ఏ రీతిగా అట్లా ఎన్నిసార్లు అయిందట? 3 మారు బెత్తములతో కొట్టబడి తిని. తర్వాత ఇంకేముంది? ఒకసారి రాళ్ళతో కొట్టారట. గట్టిగా రాయి ఎత్తికి తగిలిందంటే ఇంకేముందండి? ప్రాణమే పోతుంది. అలాంటి ప్రాణాపాయ స్థితి నుంచి మరి దేవుడు కాపాడి సువార్తకు నిలబెట్టాడు. ముందుకు చదవండి. 3 మారు ఓడ పగిలి శ్రమ పడి తిని. ఓడ ప్రయాణాలు చేస్తా ఉంటే తుఫాన్లకు ఓడలు బద్దలయ్యాయి. ఆ ఓడ అట్లా పగిలినప్పుడు ఇక వాడు సముద్రంలో మునిగన్నా చచ్చిపోవాలా, లేదా బలంగా ఈదుతూ అన్నా ఒడ్డు అట్లా ఒక్క ఇన్సిడెంట్ గా ఇన్ దిస్ ఎంటైర్ లైఫ్ 3 వాయేజెస్ అంటే 3 ఓడ ప్రయాణాలు, ప్రమాదకరమైన ప్రయాణం. ఆనాడు ఎక్కువ ప్రయాణ సాధనాలంతా కూడా ఓడల్లోనే సాగే. 3 మారు ఆ రీతిగా ఓడ పగిలి నేను శ్రమ పడ్డానంటాడు. ఒకసారి అయితే రాత్రి పగలు సముద్రంలోనే ఉన్నాడట. 26వ వచనమా ఎక్కడున్నది? 25లోనే ఏమన్నుంది? ఒక రాత్రి పగల్లో ఎక్కడున్నట? ఓడ పగిలింది. ఓడది ఒక చెక్క ముద్దు దొరికింది. దాని మీద సహాయం తీసుకున్నాడు. ఎంతసేపు ఇస్తాడండి ఒక వ్యక్తి? ఎంతసేపు ఇవ్వగలడు? రాత్రి పగలు, ఒక రాత్రి ఒక పగలు, ఎంటైర్ 24 hours. నో బ్రేక్ఫాస్ట్, నో బెడ్ కాఫీ, నో ఈవినింగ్ పకోడీ, నో చాయ్, నో జ్యూస్, నథింగ్. సస్తామా బతుకుతామా అన్న పరిస్థితి. చూడండి, సచ్ ఎ పిక్చర్ ఎక్స్పీరియన్స్. పౌలు యొక్క శ్రమ, ఆయన పట్ల ఈ శ్రమలో ఏది కూడా తన ఇల్లు సంపాదించుకోవడానికో ఆస్తి ఐశ్వర్యాల కోసమో పడ్డది కాదు. ఈ శ్రమలన్నీ కూడా కేవలం ఆత్మల సంపాదన కోసమే. ముందుకు సాగండి. అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నాథుల వలనైనా ఆపదలలోనూ, బందిపోట్ల వలనైనా ఆపదలు. చూసారా? ప్రయాణాల్లో ఆపదలు వస్తాయి, నదుల్లో ఆపదలు వస్తాయి, బందిపోట్లలో ఆపదలు వస్తాయి. ప్రయాణ ఆపదలు అంటే ఇప్పుడే చెప్పాను ఒక సాక్ష్యం. సడన్ గా ఫిట్స్ వచ్చింది. ఎప్పుడు యాక్సిడెంట్ అయితే ఏమో తెలియదు. ప్రయాణాల్లో ఎన్నో ప్రమాదాలు ఉంటాయండి. అన్నిసార్లు ప్రయాణాలు సేఫ్ ఏం కాదు.
సమ్టైమ్స్ ఇట్ ఈస్ ఎ టెర్రిబుల్ పానిక్ సిచ్యువేషన్స్. అవునా? నదుల వల్ల ఏంటి ఆపదలు? నదులు పొంగుతాయి అర్థమే కాదు. ఇక్కడ మన ఏరియాలో పీఠ భూములు కాబట్టి ఎక్కువగా అనుభవం మనకు ఉండదు. కానీ ఈ అడవులలో, బస్తర్ అడవుల్లో సువార్తకు పోయినప్పుడు ఎట్లుండేదంటే చిన్న చిన్న కాలువలు ఉండేవి. ఈ కాలువలు పడవపాడు దాటిస్తుంది. మన బండి ఆ చిన్న పడవలో పెట్టుకొని ఈ పడవ ఒడ్డు ఆ ఒడ్డుకు చేరుస్తుంది. ఒక్కోసారి డ్రైగా ఉండేది, ఏం లేదు కదా, అంత బాగానే ఉండదు. ధైర్యంగా దాటైతే అడవిలోకి వెళ్ళిపోతాం. సువార్త చెప్పేవాళ్ళం, మెడికల్ క్యాంప్ అంతా చేసేవాళ్ళం. వర్షం పడగానే 10 నిమిషాల వర్షానికి ఏం కాదు, కానీ ఒక గంట వర్షం పడ్డదంటే ఆ ఊళ్ళో ఆపేటోళ్ళు. డాక్టర్ సాబ్ ఆప్ నై జా సక్తే, మీరు పోలేరు ఈ రాత్రి ఇక్కడ ఉండి. నాకు అర్థమయ్యేది కాదు, వీడు ఈ అడవి మనుషులు నన్ను కోసుకొని తిన్నా ఏం చెప్పలేవు, అసలే రుచిగా ఉంటాం కాబట్టి ఆడికి చికెన్ బర్గర్ దొరికినట్టు ఉంటుంది. ఆడికి ఆ అడవి జంతువులు తిని తిని ఇప్పుడు మనం తినాలని ఆశ పుట్టిందనుకో ఏం చేస్తాం. కాబట్టి నాకు భయం వేసేది. ఒకసారి వాడు ఎంత ఆపినా కూడా ఆగకుండా మా ట్రాన్స్లేటర్ చెప్తూనే ఉన్నాడు, పాడాయగా అంటే నది ప్రవహిస్తుంది. వచ్చేటప్పుడు ఆడుతారా నది, మన కాళ్ళ లోతు లేదు, మన టైర్ మునగలేదు, ఏడొస్తుంది అని కూడా అంటే కొట్టుకుంటూ పోయినాం. తీరా పోయేలోగా ఇంతలోతు వాటర్ ఉంది, పడవ వస్తే తప్ప తాటి వీలు లేదు. మరి ఇప్పుడు ఆడ మనం కాపలా గాయలేదు, ఉన్నామంటే మృగాలు వచ్చి తినేస్తాయి. ఏ మృగం అన్నా మనం చంపేస్తుంది. తోడేళ్ళు వస్తాయో తెలియదు, ఎలుగు మంటలు వస్తాయో తెలియదు, పురులు గిరులు తిరిగే మరి అభయారణ్యం అది. వెంటనే మళ్ళీ తిరుగు ప్రయాణం చేశారు. వాళ్ళు అవుతా ఉన్నారు, ఆ యొక్క ట్రైబ్స్ వలేట్ అవుతారు. డాక్టర్ మా తిరగకుండా పోయిండు. మరి నదుల వలన కలిగే ప్రమాదాలు, తర్వాత ఎలాంటి ప్రమాదాలట? దొంగలు, బందిపోట్లు దారిలో దోచుకుంటారు కదండి. తర్వాత ఇంకేం ప్రమాదాలట చూడండి. స్వజనులు, సొంత యూదులు, బంధువులు, అన్నదమ్ములు అండి, సొంత స్వజనులే. యేసుప్రభువును కూడా అట్నే ఎగతాళి చేశారు కదా. ఈయన మరియమ్మ కుమారుడు కాదా? మరి యోసేపు వడ్రవాణి యోసేపు కుమారుడు కాదా? స్వజనులు అస్సలు ఏమాత్రం కూడా ఆ అనుభవం ఆయనకు నీకే కాదు. నువ్వు జర్ర అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత మీ స్వజనులే ఈశపడుతున్నారని తెగ ఫీల్ అవుతావు కాదు. నువ్వు ప్రాబ్లం నీ ఒక్కడిది కాదు నాయన, దట్స్ ఏ యూనివర్సల్ ప్రాబ్లం, అందరికీ ఉన్నదే. కాబట్టి నెక్స్ట్ చూడండి, అన్యజనుల వలనైన ఆపదలు. మళ్ళీ ఇది ఒక సమస్య. ఏంటి అన్యజనుల వల్ల ఆపదలు? మనం మొక్కొద్దంటాం, మొక్కాలి, అవునా? ఇంకా చట్నీ చేసుకుందామంటాం, ఉంటుంది కంపల్సరీ ఆపద. ఎందుకంటే మన పద్ధతులు వేరు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ వలన ఆపదలు. నెక్స్ట్ పట్టణంలో ఆపదలు. ఏంటి పట్టణాలలో వచ్చే ఆపద లేదు? సువార్త పర్మిషన్ తీసుకురాపో, ఊర్లలో చెప్తే కూడా పట్టించుకోండి. పట్టణాల్లో మైకి సౌండ్ కట్ చేయి, అసలు పర్మిషన్ ఉందా? టెంట్ వేసినాం, వాడు ఇన్ని రోజులన్నీ వేయచ్చు టెంట్, ఎంత పెద్దనా పెట్టవచ్చు మైక్ కదా. బస్సుకు కూడా సందేహకుండా చేయొచ్చు. ఒక్క మీటింగ్ పెట్టుకుంటే ప్రతి ఒక్కరికి రోషం వస్తుంది. పట్టణాల్లో కలిగే ఆపదలు. నెక్స్ట్ అరణ్యములలో ఆపదలు. ఏముంటాయండి అరణ్యాలలో ఫెసిలిటీస్? ఇప్పుడు చెప్పాను కదా, పల్లెటూళ్ళలో ఏముంటాయి? ఫలదాచుకోవడానికి కింద చోటు దొరికిందంటే చాలు కదా. తర్వాత సముద్రములలో ఆపదలు. ఇప్పుడే మనం విన్నాం, ఆయన 3 సార్లు ఓడ బద్దలైందని, ఒక రాత్రి పగళ్ళు దాంట్లో తుఫాన్ల ద్వారా వీటి ద్వారా ఆపదలు. తర్వాత కపట సహోదరుల వలన. ఇది ఒక సమస్య. మనతోటే ఉంటాడు కపోతు, కలిసి సేవకు వద్దాం బ్రదర్ అంటారు, కలిసి సేవ చేసినట్టే ఉంటారు, కలిసి మన సహవాసం అన్నట్టే ఉంటారు. సడన్ గా పోయి ఎప్పుడు ప్లేట్ మారుస్తారో తెలియదు. కపట సహోదరుల వలన ఆపదలు. ఏలయనగా అట్టివారు 13వ వచనం చూడండి. అపోస్తలుల వేషము ధరించుకుని వారయ్యుండి దొంగ. ఈ రోజుల్లో ఈ సమస్య అందరికీ ఉందండి. యథార్థంగా కష్టపడి చేసిన వాళ్ళు ఒక గుంపు అయితే, ఏమాత్రం యథార్థత లేకుండా దోచుకొని పోదామనుకునే వాళ్ళు. ఖమ్మంలో ఈ స్క్రీన్ చర్చలు వచ్చినాక అసలు యథార్థంగా చేసే సేవకులకు చాలా పెద్ద సమస్య వచ్చింది అంటున్నారు ఇప్పుడు ఖమ్మం పాస్టర్.
కార్పొరేట్ చర్చెస్ పెట్టి మంచి హాల్ ఏసీ, సెంట్రల్ ఏసీ, మంచి సిట్టింగ్ చైర్స్ వేసి పెట్టి స్క్రీన్ మీద మంచి ఎట్లా ఫంక్షన్ పోయినట్టు ఉంటుంది, ప్రేయర్ పోయినట్టు ఉండట్లేదు కదండి. అవి ఎట్లుంటుంది, ప్రార్థనకు పోయినట్టు ఉంటుంది. ఆడేమన్నా అంతా ఫోటోషూట్, ఫుల్లీ ఫంక్షన్ సెట్టింగ్ అంతా కూడా. అలాంటి వాటికి ఇంత యథార్థంగా ఉండి ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎదుకోవాల్సి వస్తుంది. ప్రయాసపడ్డది మేము, సువార్త చెప్పింది మేము, బాప్తిస్మం ఇచ్చింది మేము, వాళ్ళ ఇంట్లో సమస్యలుంటే పోయి వాళ్ళ కోసం ఉపవాస ప్రార్థన చేసింది మేము. ఈరోజు స్క్రీన్స్ వచ్చేలోగా దన్నున స్క్రీన్ చర్చలకు వెళ్ళిపోతూ ఉన్నారండి అని కొద్దిమంది పాస్టర్లు చెప్తా ఉంటే ఎంతో యథార్థంగా చేశారు. పాపం కష్టపడి ప్రయాసతో చేశారు. బతుకు తెరువు కోసం హైదరాబాద్ అటు ఇటు పోయిన వాళ్ళు కూడా వాటికి అట్రాక్ట్ అయ్యి యవనస్తులు అటే వెళ్ళిపోతున్నారు, ఫ్యామిలీస్తో సహా అటే పోతున్నారు. రేపు మళ్ళీ ఏదన్నా ఇంట్లో కుటుంబాల్లో పరిస్థితులు బాగాలేకపోతే అప్పుడు మళ్ళా లోకలయ్య గారు రావాలా, లోకలయ్య గారికి ఫోన్ వస్తుంది, లోకలయ్య గారు రావాలా. మరి లేవు కదా 2-3 ఏళ్ళ నుంచి నువ్వు అసలు రావట్లేదు కదా మన దగ్గరికి. రాకపోతే ఊరు దిగినా ఎడువైనా ఇవులేదా, ఇల్లు లేదా, వాకిల్ లేదా, నువ్వు కాకపోతే ఎవరు చేస్తారు, మరి నువ్వే చేయాలా. అంటే అన్ని తీసుకుపోయి ఆడబెడతావు, అన్ని సంబరాలు ఆడ చేసుకుంటావు, చస్తే మాత్రం ముందా లోకలయ్య గారు చేయాలి కదండి. పెళ్లిళ్ళు, ఫంక్షన్లు, పేరెంటాలు, ఘనకార్యాలు, శుభకార్యాలు అంతా కూడా ఫంక్షన్ స్టైల్లో, కార్పొరేట్ స్టైల్లో ఉండాలి. సాగు మాత్రం లోకలయ్య గారు చేయాలి. దయ్యం పట్టేట్టు అవుతుందయ్యా, పిల్లలు తెచ్చేట్టు చేస్తుంది. ఇప్పుడు రాయగారు అంటే అర్ధరాత్రి 2 కురగాల మరి లోకలయ్య గారికి అందుబాటులో ఉంటాడు. పని పాట లోకలయ్య గారికి ఏముందా, పిలితే రావాలి, ఆర్ఎంపీ డాక్టర్కి వచ్చినట్టు రావాలనుకుంటాడు. హైదరాబాద్ కార్పొరేట్ అయ్య గారు అంటే కార్పొరేట్ హాస్పిటల్లో డాక్టర్ దగ్గర టోకెన్ తీసుకొని సాయంత్రం దాకా మీటింగ్ చేసి ఫీలింగ్ అంటే దానికి దీనికి పోల్చుకుంటారు అనమాట. చూడండి ప్రియులారా, అలాంటి పరిస్థితుల్లో నేటి సమాజం ఉంది. దయచేసి అలా తయారు కాబాకండి. సొంత కన్న తల్లిదండ్రుని మర్చిపోవడం ఎంత దౌర్భాగ్యమో, ఆత్మీయ తల్లిదండ్రుని మర్చిపోవడం కూడా అంతే దౌర్భాగ్యం. అది మనకు శాపం, అది మనకు దీవెన కాదు. అందుకే దొంగ అపోస్తలులను, మోసగాలను పనివారే. ఒక 2 పేర్లు కూడా చెప్తాడు, దేమా, అలెగ్జాండరు అని కదండి. తిమోతి అనే తన శిష్యునికి రాస్తూ దేమా అనేవాడితో జాగ్రత్తగా ఉండు. రెఫరెన్స్ లో ఉందా లేదా? 4వ అధ్యాయం 10వ వచనం, 14వ వచనంలో దేమా అనేవాడు ఒకడు ఉంటాడు, అలెగ్జాండర్ అనేవాడు ఒకడు ఉంటాడు. దొంగ అపోస్తలులు నాతోటే తిరిగారు, నాతోటే సేవకు వచ్చారు, నాతో పాటే ప్రయాణం చేశారు, కానీ ఈరోజు దొంగలుగా మారారు. ఆ సంఘం మేము చూసుకుంటాం, ఈ గారు మీరు రాబాకండి మా కాడికి, ఇది మాది, ఇది మేము చూసుకుంటాం, దోసేసుకోవడమే. కాబట్టి తన శిష్యుడైన తిమోతికి రాస్తున్నాడు, దేమా విషయంలో జాగ్రత్త, అలెగ్జాండర్ విషయంలో జాగ్రత్త అని. తర్వాత చూడండి 27వ వచనంలో, ప్రయాసతోను కష్టములతోను తరచుగా జాగరణముతో. నీ ఇంట్లో పరిస్థితి బాగాలేదంటే మీ అయ్యగారు ప్రశాంతంగా ఉండగలను అనుకుంటున్నారా? నువ్వెంత బాధపడుతున్నావో మీ సేవకుడు కూడా నీ కోసం మోకరించి అలానే బాధపడతాడు, అలానే కన్నీరు గారుస్తాడు, అలానే ఉపవాసం చేస్తారు. శిలువ సహవాసంలోని మన గ్రామాల గురించి, మన సంఘాల గురించి, సేవకుల గురించి, సేవకుల కుటుంబాల గురించి, ప్రత్యేకంగా స్త్రీల మధ్యలో పరిచర్య గురించి, యవనస్తులు దేవుని సాధారణంగా నిలబడాలన్న ఉద్దేశం గురించి, చిన్నపిల్లల్ని బాల్యంలోనే వాళ్ళను సరి చేయాలి అన్న పిల్లల పరిచర్య గురించి గత 72 దినాలుగా నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నాను. జాగరణములతో ఒక్కోసారి ఒక్క ఊరికి పోతే ఎంత లేట్ అవుతుంది. ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ, ఇంకా చెప్పాల్సిన గంట మాట్లాడినాక ఇంకేమంటున్నాడు, ఇంకా చెప్తే ఏందన్నా ఇది టైం ఎంత, అందుకే టైం విన్నాను 53 నిమిషాలు అయింది మొదలు పెట్టి. అందుకే మొట్టమొదటి వచనంలో ఏమన్నాడు, సహించాలి. నేను సహించాను అంటున్నాడు ఆయన, నేను సహించాను. కమింగ్ టు ద లాస్ట్ స్టెప్, ఫైనల్ కంక్లూజన్ ఏంటి ఆయన అనేది, భయముతో, చింతతో, భారముతో దినదినము ఈ పరిస్థితిలో పోగలుగుతారు. ఏం భయము?
ఎవడొచ్చి అబద్ధ సువార్తలు చెప్తాడేమో అన్న భయము. ఏమి చింత? ఎవరు ఎప్పుడు తొట్టిల్లుతారో. ఇంత కష్టపడి చెరసాల్లో పడి దెబ్బలు తిని ఇంత ప్రయాసపడి ఆత్మలు సంపాదిస్తే ఈ ఆత్మలు నిలబడకుండా ఒక ఆదివారం ఆరాధనకు రాకపోతే భయం వేస్తుంది. లోకంలో ఏ పరిస్థితుల్లో ఉన్నారో మీరు భయం వేస్తుంది. పౌలు గారికి ఉన్న చింత అదే. స్థానిక సేవకుడు ఆ పరిస్థితుల్లో సేవ చేసే దినాలు కాబట్టి సంఘం అర్థం చేసుకోవాలి. మా కోసం సేవకుడు ఇంత ప్రయాసతో వస్తున్నాడు, స్థానికంగా ఉన్న మేము పాల్గొనాలి. ఇంత ప్రయాసపడడానికి మేము సిద్ధమే, కానీ మీరు తొట్టిల్లిపోతారేమో అన్న చింత. ఒక ఉపవాస ప్రార్థన సరిగా లేకపోతే బాధ, ఒక ఆదివారం ఆరాధనకు రాకపోతే బాధ, ఒక ఆన్లైన్ దేవుని సన్నిధికి రాకపోతే బాధ, యథార్థంగా క్రమంగా కుటుంబ ప్రార్థనలు ఇవన్నీ జరగకపోతే బాధ. ఎందుకంటే ఎవరిని మింగుదురా అని దుష్టుడైనా సాతాను రాత్రి పగలు తిరుగుతున్నాడు. అది చింత. మూడోది ఏంటంటే సంఘములను గురించిన భారం. కేవలం నా వరకు హ్యాపీగా ఉన్నానా కాదు, నశించిన ఆత్మల గురించి భారంతో మనందరం కూడా ప్రార్థన చేయగలగాలి. ఈ మూడు విషయాల్లో ఉన్న భారం ఎప్పుడు ఎట్లుండాలంటే మనకు ఎవ్రీడే పౌలు గారికి ఉన్నాడుగా. కాబట్టి చివరిగా నేను చెప్పొచ్చేది ఏంటంటే దేర్ ఇస్ ఎ హెవెన్ అండ్ హెల్. పరలోకము, నరకము, ఇది వాస్తవం. ఇది కట్టుకథ కాదు. పరలోకం నా దేశం. ఆ పరలోకం పోవడానికి మనందరం సిద్ధపడాలి. నరకం మన కోసం సృజించబడ్డది కాదు. నరకం అపరాధులు చేసిన అంధకార చీకటి శక్తుల కోసం సృజించబడ్డ స్థానం. అయిపోతా పోతా ఇప్పుడు ఏం చేయాలని దేవుని సృష్టిలోని వాటిని అవి వాటి ప్రాంతాలకు తీసుకెళ్లాలని రాత్రి పగళ్ళు మన కోసం కష్టపడుతూ ఉన్నాయి. కాబట్టి మనం పోరాడడానికి సిద్ధంగా ఉండాలి. అతి కృప తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసయ్య మనందరికి అనుగ్రహించును గాక. రండి ప్రార్థన చేసుకుందాం. మొక్కరించండి.